వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్. మేష రాశి వారికి జూన్ 28 ఆదివారం, 29 సోమవారం, 30 మంగళవారం ఈ 3 రోజులు మీ మనసులో చాలా కాలంగా మూసిపెట్టిన ఒక అధ్యాయాన్ని మళ్ళీ గుర్తు చేసే రోజులుగా నిలుస్తాయి. ప్రతి మనిషి జీవితంలో ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తితో మాట్లాడకపోయినా ఆ జ్ఞాపకం మాత్రం మనసును వదిలి వెళ్ళదు. కాలం ముందుకు నడిచిన కొన్ని బంధాలు మాత్రం మనసులో అదే చోట నిలిచి ఉంటాయి. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఒక బంధం గురించి. ఈ 3 రోజుల్లో మేషరాశి వారికి గ్రహాల కదలిక ఒక ప్రత్యేకమైన సంకేతాన్ని చూపిస్తుంది. గతంలో మీ జీవితంలో ఎంతో విలువైన స్థానం సంపాదించిన ఒక వ్యక్తి గురించి ఆలోచనలు మళ్ళీ మీ ముందుకు వస్తాయి. ఒకప్పుడు ప్రతిరోజు మాట్లాడిన వ్యక్తి కావచ్చు, మీకు అండగా నిలిచిన వ్యక్తి కావచ్చు, మీ జీవితంలో ముద్ర వేసిన వ్యక్తి కావచ్చు. ఏ రూపంలో పరిచయం జరిగినా ఆ బంధం పూర్తిగా ముగియకుండా మనసులో నిలిచిపోయిన గుర్తు ఇప్పుడు మళ్ళీ కదులుతుంది. చాలా రోజులుగా మీరు బయటకు కనిపించే జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. పని, కుటుంబం, బాధ్యతలు ఇవన్నీ కొనసాగుతున్నాయి. అయినా కొన్నిసార్లు ఎలాంటి కారణం లేకుండానే ఒక పేరు గుర్తుకు వస్తుంది, ఒక పాత సంభాషణ గుర్తుకు వస్తుంది, ఒక చిరునవ్వు గుర్తుకు వస్తుంది. అలాంటి జ్ఞాపకాలు మనసును తాకినప్పుడు కాలం వెనక్కి తిరిగిన భావన కలుగుతుంది. ఇదే భావన ఈ 3 రోజుల్లో మరింత బలంగా ఉంటుంది. శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ రాజు గారు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారాన్ని అందిస్తారు. గురుదక్షిణ కేవలం 11 రూపాయలు మాత్రమే. ఇప్పుడే ఈ పోస్టర్లో కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి. జ్యోతిష్య దృష్టిలో చూసినప్పుడు మేషరాశి వారికి గతంతో సంబంధం ఉన్న అంశాలు ఇప్పుడు ముందుకు వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో ఆగిపోయిన సంభాషణ, మధ్యలో నిలిచిపోయిన అనుబంధం, పూర్తి కాలేని ఒక భావోద్వేగం ఇవన్నీ మనసులో మళ్ళీ స్థానం సంపాదిస్తున్నాయి. ఇది కేవలం జ్ఞాపకాల ప్రయాణం కాదు, మనసు ఒక సమాధానం కోసం ఎదురు చూసిన సందర్భాలపై దృష్టి పెట్టే సమయం. కొన్ని బంధాలు మాటలతో ముగియవు, పరిస్థితులు దూరం చేస్తాయి, అపార్థాలు మధ్యలో నిలుస్తాయి. చెప్పవలసిన మాటలు మనసులోనే మిగిలిపోతాయి. బయట ప్రపంచం ముందుకు సాగుతుంది, కానీ హృదయం మాత్రం కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరికే వరకు నిశ్శబ్దంగా ఎదురు చూస్తుంది. ఈ 3 రోజులు అలాంటి భావోద్వేగాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఇస్తాయి. మీరు ఒక్కసారి మీ గతాన్ని ప్రశాంతంగా గుర్తు చేసుకోండి. మీ జీవితంలో నిజంగా విలువైన వ్యక్తి ఎవరు? మీ విజయాన్ని చూసి ఆనందించిన వ్యక్తి ఎవరు? మీరు బాధలో ఉన్నప్పుడు మీ పక్కన నిలిచిన వ్యక్తి ఎవరు? అలాంటి వ్యక్తి జ్ఞాపకం ఈ రోజుల్లో మీ ఆలోచనలలో ప్రధాన స్థానం దక్కించుకుంటుంది. ఈ అనుభూతి మీలో ఒక కొత్త ప్రశాంతతను కూడా తీసుకొస్తుంది. కొన్నిసార్లు మన జీవితంలో జరిగిన దూరం శాశ్వతంగా అనిపిస్తుంది, కానీ మనసు మాత్రం కొన్ని బంధాలను పూర్తిగా విడిచిపెట్టదు. అందుకే సంవత్సరాలు గడిచినా కొన్ని పేర్లు, కొన్ని సంఘటనలు, కొన్ని క్షణాలు మళ్ళీ గుర్తుకు వస్తాయి. ఈ భావనకు జ్యోతిష్యపరంగా కూడా ప్రత్యేకమైన నేపథ్యం ఉంటుంది. గతంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసే గ్రహస్థితులు ఇప్పుడు మేషరాశి వారికి ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. ఈ 3 రోజుల్లో మీ ఆలోచనలు చాలా స్పష్టంగా ఉంటాయి. గతంలో జరిగిన ప్రతి సంఘటనను ఇప్పుడు మీరు వేరే కోణంలో అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. అప్పట్లో కనిపించని నిజాలు ఇప్పుడు మీ మనసులో స్పష్టతను కలిగిస్తాయి. ఎవరి తప్పు ఎంత, ఎవరి పరిస్థితి ఎలా, ఎవరి మనసులో ఏం జరుగుతుందో అనే విషయాలను ప్రశాంతంగా పరిశీలించే స్థితికి మీరు చేరుకుంటారు. జీవితంలో ప్రతి బంధం ఒక కారణంతో ప్రారంభమవుతుంది, ప్రతి దూరం కూడా ఒక కారణంతోనే వస్తుంది. ఆ కారణం వెనుక ఉన్న పాఠాన్ని అర్థం చేసుకున్నప్పుడు మనసులోని భారంలో కొంత భాగం తగ్గుతుంది. ఈ 3 రోజులు మేషరాశి వారికి అలాంటి ఆత్మ పరిశీలనకు విలువైన సమయంగా నిలుస్తాయి. మీలోని ఆత్మవిశ్వాసం మళ్ళీ బలపడుతుంది, మీ భావోద్వేగాలు కూడా ఒక సమతుల్యతను పొందడం ప్రారంభిస్తాయి. ఇప్పుడు ఆ వ్యక్తి మనసులో జరిగిన మార్పు, ఆ బంధం వెనుక ఉన్న భావోద్వేగ ప్రయాణం, జ్యోతిష్య దృష్టిలో కనిపించే సంకేతాలను అర్థం చేసుకుందాం. మనిషి జీవితంలో కొన్ని నిర్ణయాలు ఆ క్షణంలో సరైనవిగా అనిపిస్తాయి. కాలం గడిచిన తర్వాత అదే నిర్ణయం మనసులో ప్రశ్నగా మారుతుంది. ఒకప్పుడు మాటల్లో గెలిచానని అనుకున్న వ్యక్తి సంవత్సరాల తర్వాత నిశ్శబ్దంలో తన తప్పును గుర్తిస్తాడు. బయట ప్రపంచానికి చెప్పలేకపోయినా మనసు మాత్రం ప్రతి సంఘటనను మళ్ళీ గుర్తు చేస్తుంది. ఇదే స్థితి ఇప్పుడు ఆ వ్యక్తి వైపు కూడా కనిపించే సూచనగా జ్యోతిష్ల విశ్లేషణ చెబుతుంది. కొన్ని బంధాలు స్వార్థంతో ప్రారంభం కావు, పరిస్థితులు మారడం వల్ల దూరం ఏర్పడుతుంది. కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ ఒత్తిడి, అపార్థాలు, అహం, చెప్పని మాటలు ఇవన్నీ ఒక మంచి బంధాన్ని కూడా మధ్యలో నిలిపేస్తాయి. ఆ సమయంలో ఎవరు పూర్తిగా తప్పు చేయరు,
కానీ ఇద్దరి మధ్య నిశ్శబ్దం పెరిగిన కొద్దీ దూరం కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఆ నిశ్శబ్దం వెనుక ఉన్న భావోద్వేగం మళ్ళీ కదలడం ప్రారంభిస్తుంది. మేషరాశి వారికి ఈ 3 రోజుల్లో గతంలో జరిగిన సంఘటనలు కొత్త అర్థంతో కనిపిస్తాయి. ఒకప్పుడు బాధగా అనిపించిన విషయం ఇప్పుడు జీవిత పాఠంలా అనిపిస్తుంది. ఒకప్పుడు కోపం కలిగించిన సంఘటన ఇప్పుడు ప్రశాంతంగా అర్థమవుతుంది. ఈ మార్పు మీలోనే మొదలవుతుంది. జ్యోతిష్య దృష్టిలో కర్మ అంటే శిక్ష మాత్రమే కాదు, కర్మ అంటే నేర్చుకున్న పాఠం కూడా. మనం అనుభవించిన ప్రతి సంఘటన మన ఆలోచనలను మార్చుతుంది, మన విలువలను అర్థం చేస్తుంది, మనతో నిజంగా నిలిచిన వ్యక్తి ఎవరో తెలియజేస్తుంది. ఈ 3 రోజుల్లో అదే స్పష్టత మేషరాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది. మీ జీవితంలోకి వచ్చిన ప్రతి వ్యక్తి ఒకే ఉద్దేశంతో రాలేదు. కొందరు సంతోషం ఇచ్చారు, కొందరు బాధ ఇచ్చారు, ఇంకొందరు జీవితాన్ని అర్థం చేసుకునే జ్ఞానం ఇచ్చారు. ఇప్పుడు గుర్తుకు వస్తున్న వ్యక్తి ఈ మూడిట్లో ఏ స్థానం సంపాదించాడో మీ ఉదయం స్పష్టంగా గుర్తిస్తుంది. ఆ గుర్తింపు మీలో ఒక కొత్త ప్రశాంతతను తీసుకొస్తుంది. ఈ సమయంలో మేషరాశి వారు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. గతాన్ని గుర్తు చేసుకోవడం అంటే మళ్ళీ అదే బాధలోకి వెళ్ళడం కాదు, గతం నేర్పిన విలువలను అర్థం చేసుకొని ముందుకు నడవడం. ఇదే నిజమైన ఎదుగుదల. మేషరాశి వారికి ఈ రోజుల్లో కనిపించే ప్రధాన సందేశం కూడా ఇదే. మీ చుట్టూ ఉన్న మనుషులను ఇప్పుడు మీరు కొత్త కోణంలో గమనిస్తారు. ఎవరి మాటల్లో నిజాయితీ ఉంది, ఎవరి ప్రవర్తనలో స్థిరత్వం ఉంది, ఎవరు అవసరం ఉన్నప్పుడు మాత్రమే దగ్గరయ్యారు, ఎవరు ఎలాంటి పరిస్థితుల్లోనూ మీకు అండగా నిలిచారు అనే తేడా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ అవగాహన మీ భవిష్యత్ నిర్ణయాలకు బలమైన పునాది అవుతుంది. మీ మనసులో మళ్ళీ గుర్తుకు వచ్చిన ఆ వ్యక్తి కేవలం ఒక జ్ఞాపకం మాత్రమే కాదు, ఆ బంధం మీలో మార్పు తీసుకొచ్చిన ఒక అధ్యాయం. మీరు ఇప్పుడు గతాన్ని చూసే విధానం మారింది. అందుకే ఆ వ్యక్తి గురించి ఆలోచించినప్పుడు బాధ కంటే అర్థం చేసుకోవాలనే భావన ఎక్కువగా కనిపిస్తుంది. ఈ మార్పు మీ అంతరాత్మలో వచ్చిన పరిపక్వతకు గుర్తు. ఇప్పుడు ఈ ప్రయాణంలో అత్యంత ముఖ్యమైన దశ మొదలయ్యింది. గతాన్ని గుర్తు చేసుకోవడం ఒక దశ అయితే, ఆ అనుభవం మీ భవిష్యత్తును ఎలా బలపరుస్తుందో తెలుసుకోవడం కూడా మరో దశ. మేషరాశి వాళ్లకు జూన్ 28, 29, 30 తేదీల్లో మనసు చాలా ప్రశాంతంగా ఆలోచించే స్థితిలో ఉంటుంది. ఒకప్పుడు భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయాలను ఇప్పుడు అనుభవంతో పరిశీలిస్తారు. ఈ మార్పు మీ నిజమైన బలం. ఎందుకంటే జీవితంలో ప్రతి అనుభవం ఒక కొత్త దిశను చూపిస్తుంది. మీ జీవితంలో ఒకప్పుడు చోటు సంపాదించిన ఆ వ్యక్తి గురించి ఇప్పుడు గుర్తుకు వచ్చే ప్రతి సంఘటనలో ఒక పాఠం దాగి ఉంటుంది. ఒక మాట విలువ, ఒక నమ్మకం విలువ, ఒక బంధం విలువ, ఇవన్నీ ఇప్పుడు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. ఈ స్పష్టత మీ వ్యక్తిత్వాన్ని మరింత బలంగా నిలబెడుతుంది. జ్యోతిష్య విశ్లేషణ ప్రకారం ఈ సమయంలో మేషరాశి వారు తమ అంతరంగాన్ని ఎక్కువగా వినే పరిస్థితి కనిపిస్తుంది. బయట ప్రపంచం చెప్పే మాటల కంటే హృదయం చెప్పే నిజానికి మీరు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అదే మీ నిర్ణయాలను స్థిరంగా ఉంచుతుంది. గతంలో జరిగిన సంఘటనలపై బాధ కంటే వాటి నుంచి నేర్చుకున్న పాఠం మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈ రోజుల్లో కుటుంబ సభ్యులతో మాట్లాడే విధానంలో కూడా మార్పు కనిపిస్తుంది. ముందు చిన్న విషయానికి స్పందించిన చోట ఇప్పుడు ప్రశాంతంగా వినడం ప్రారంభిస్తారు. మీ మాటల్లో నెమ్మది పెరుగుతుంది, మీ నిర్ణయాల్లో పరిపక్వత కనిపిస్తుంది. ఈ మార్పును మీ చుట్టూ ఉన్నవారు కూడా గమనిస్తారు. ఉద్యోగం చేస్తున్న మేషరాశి వారికి కూడా ఈ కాలం ఒక కొత్త ఆలోచనను ఇస్తుంది. గతంలో ఎదురైన సమస్యలను గుర్తు చేసుకొని ఇప్పుడు వాటిని మరింత తెలివిగా పరిష్కరించే ధైర్యం పెరుగుతుంది. సహ ఉద్యోగులతో సంబంధాలు మెరుగుపడతాయి, మీ పనిపై నమ్మకం మరింత బలపడుతుంది. వ్యాపారం చేసే వారికి కూడా ఒక ముఖ్యమైన మార్పు కనిపిస్తుంది. తొందరగా స్పందించే స్వభావం తగ్గి ప్రతి విషయాన్ని పరిశీలించి ముందుకు వెళ్ళే అలవాటు పెరుగుతుంది. ఇదే మీకు దీర్ఘకాలంలో మంచి స్థిరత్వాన్ని అందిస్తుంది. అనుభవం ఇప్పుడు మీకు పెద్ద గురువుగా నిలుస్తుంది. ఈ సమయంలో ఒక విషయం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. మీ జీవితంలోకి వచ్చిన ప్రతి వ్యక్తి మీ దగ్గర శాశ్వతంగా ఉండటానికి రాలేదు. కొందరు ఒక పాఠాన్ని నేర్పి వెళ్ళారు, కొందరు ఒక విలువను పరిచయం చేశారు, ఇంకొందరు మీలోని అసలు బలాన్ని బయటకు తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు వెనక్కి తిరిగి చూసినప్పుడు ప్రతి సంఘటనకు ఒక అర్థం కనిపించడం ప్రారంభమవుతుంది. ఈ 3 రోజుల్లో మీలో ఒక కొత్త నమ్మకం బలపడుతుంది. మీ విలువను మీరు గుర్తించడం మొదలవుతుంది. ఇతరుల అంగీకారం కోసం ఎదురు చూడకుండా మీ నిర్ణయాలపై మీరు నిలబడే ధైర్యం పెరుగుతుంది. ఇదే మీ భవిష్యత్తును మార్చే నిజమైన శక్తి. జ్యోతిష్య దృష్టిలో ఈ కాలం కేవలం ఒక బంధాన్ని గుర్తు చేసే సమయం మాత్రమే కాదు, మీ అంతరంగాన్ని బలపరిచే సమయం కూడా. గతాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి మాత్రమే భవిష్యత్తును ధైర్యంగా నిర్మించగలడు. ఆ స్థితికి మేషరాశి వారు ఇప్పుడు చేరుకుంటున్నారు. ఇప్పటి వరకు మనం భావోద్వేగ ప్రయాణాన్ని కలిసి చూసాం.
గతాన్ని గుర్తు చేసిన జ్ఞాపకాలు, మనసులో మిగిలిపోయిన బంధం, ఆ అనుభవం నేర్పిన విలువ. ఇప్పుడు ఈ ప్రయాణానికి చివరి అర్థాన్ని తెలుసుకునే సమయం వచ్చింది. జూన్ 28, 29, 30 తేదీల్లో మేషరాశి వారికి ప్రధానంగా కనిపించే సందేశం ఒక్కటే. జీవితంలో ప్రతి పరిచయం ఒక కారణంతో వస్తుంది. ప్రతి అనుభవం మనల్ని మరింత బలమైన వ్యక్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది. ఒకప్పుడు బాధగా అనిపించిన సంఘటన ఈరోజు మీలో ఉన్న పరిపక్వతకు పునాది అని ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. మీరు గతాన్ని చూసే విధానం మారినప్పుడు మీ భవిష్యత్తు కూడా మారడం ప్రారంభమవుతుంది. మనసులో మోసుకెళ్లిన భారాన్ని నెమ్మదిగా దించుకోవడం, మీ విలువను మీరు గుర్తించడం, మీ ప్రశాంతతను కాపాడుకోవడం, ఇవే ఈ కాలంలో మీకు లభించే గొప్ప విజయాలు. జ్యోతిష్య విశ్లేషణలో ఈ రోజుల్లో ఆత్మ పరిశీలనలకు ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంటాయి. తొందరపాటు స్పందన కంటే ఆలోచించి మాట్లాడే అలవాటు పెరుగుతుంది. భావోద్వేగం కంటే సమతుల్యతకు ప్రాధాన్యం పెరుగుతుంది. ఇదే మీ కుటుంబ సంబంధాల్లో, పనిలో, వ్యక్తిగత జీవితంలో కొత్త స్థిరత్వాన్ని తీసుకొస్తాయి. మీ జీవితంలో ఒకప్పుడు ముఖ్యమైన పాత్ర పోషించిన ఆ వ్యక్తిని గుర్తు చేసుకున్నప్పుడు ఇప్పుడు మీ హృదయంలో కోపం కట్టే కృతజ్ఞత ఎక్కువగా నిలుస్తుంది. ఎందుకంటే ప్రతి అనుభవం మీలో ఒక కొత్త బలాన్ని నిర్మించింది. ప్రతి పరీక్ష మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ప్రతి సవాలు మీ నిర్ణయాలను మరింత దృఢంగా చేసింది. ఈ 3 రోజులు ముగిసే సమయానికి మీలో ఒక స్పష్టత ఏర్పడుతుంది. ఇకపై మీ జీవితంలో ఎవరికి స్థానం ఇవ్వాలి, ఏ సంబంధాన్ని గౌరవించాలి, ఏ నిర్ణయాన్ని నిలబెట్టుకోవాలనే విషయాల్లో మీ మనసు స్థిరంగా ఉంటుంది. ఈ స్పష్టతే మీకు ముందున్న రోజుల్లో పెద్ద బలం అవుతుంది. మీ కుటుంబంలోనూ, మీ పనిలోనూ, మీ వ్యక్తిగత జీవితంలోనూ ప్రశాంతతకు విలువ పెరుగుతుంది. చిన్న చిన్న విషయాలపై మనసును అలసిపోనివ్వకుండా మీ లక్ష్యాలపై దృష్టి పెట్టే అలవాటు బలపడుతుంది. ఇదే మీ ఎదుగుదలకు నిజమైన ఆధారం. జీవితంలో ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోండి. ప్రతి మనిషి తన ప్రయాణాన్ని తానే పూర్తి చేయాలి. మార్గం మధ్యలో కలిసిన ప్రతి వ్యక్తి ఒక జ్ఞాపకం, ఒక పాఠం, ఒక అనుభవం. ఆ అనుభవాన్ని గౌరవించడం అంటే గతంలోనే నిలిచిపోవడం కాదు, ఆ అనుభవంతో మరింత బలంగా ముందుకు సాగడం. మేషరాశి వారికి ఈ విశ్లేషణ ఇచ్చే ప్రధాన సందేశం ఇదే. మీ మనసులోని మంచితనాన్ని కాపాడుకోండి, మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోండి, మీ కుటుంబాన్ని ప్రేమించండి, మీ లక్ష్యాలను స్పష్టంగా చూసి అడుగు వేయండి. ప్రశాంతమైన మనసు, సరైన నిర్ణయం, స్థిరమైన ఆలోచన, ఇవే మీ నిజమైన సంపద. ఈ విశ్లేషణలో చెప్పిన అంశాలను జ్యోతిష్య దృక్కోణంలో పరిశీలించి మీ జీవిత అనుభవాలతో పోల్చి చూడండి. మీకు ఉపయోగపడిన ఆలోచన ఏదైనా ఉంటే దాన్ని మీ జీవితంలో మంచి మార్పుకు ఉపయోగించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇందులోని విశ్లేషణ ఉపయోగకరంగా అనిపిస్తే ఈ వీడియోను లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో పంచుకోండి. ఇలాంటి జ్యోతిష్య విశ్లేషణ కోసం మన ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.